गणपति जय हो सै सै नट्टु वांगमूल नाट्य गणपति साहो। వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ప్రెజెంట్ మనం అయితే ఇప్పుడు వినాయకుడు తయారు చేసే ప్రదేశంలో అయితే ఉన్నాం అనమాట. మీకు కనిపిస్తుంది కదా, ఇవన్నీ మనకి విగ్రహాల మేకింగ్ అనమాట. మనకి లొకేషన్ వచ్చేసి మనకి సత్తెనపల్లి మండలం వెన్నాదేవి కాలనీ పక్కన అయితే మనకి అడ్రస్ అయితే ఉంటది అనమాట. సో మనకి ఇక్కడ విగ్రహాలు వచ్చేసి మనకి 5 అడుగుల నుంచి మనకి 15 అడుగుల వరకు అయితే అవైలబిలిటీ ఇక్కడైతే ఉన్నాయన్నమాట. క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ గానీ మెయింటెనెన్స్ గానీ ఇక్కడ చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. అన్ని హ్యాండ్ మేడ్స్ అనమాట. నేనైతే ఇక్కడ లొకేషన్ అయితే మొత్తం తిరిగి చూశాను. ఇక్కడ విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి. సో నేను ఇక్కడ ఉన్న విగ్రహాలు గానీ అంటే ఆ సైజులో ఎలా ఉన్నాయి, సో ఆ విగ్రహాలు అనేవి మీకు ప్రతి ఒక్కటి నేను క్లారిటీగా అయితే చూపిస్తాను. అంటే ఏ విధంగా తయారు చేస్తున్నారు. సో మన ఛానల్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మనమైతే ముందు లోపలికి వెళ్దాం. సో చూస్తున్నారుగా బొమ్మలన్నీ ఇప్పుడే తయారవుతా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ మనకి 80% వర్క్ అయితే కంప్లీట్ అయింది కొన్ని బొమ్మలకి. సో మనం లోపలికి అయితే వెళ్దాం. సో చూస్తున్నారు ఇవన్నీ రంగులు అనమాట. సో ఇవన్నీ రంగులు వేయడానికి రెడీ చేస్తా ఉన్నారు మనకి. సో మనమైతే అంటే రెడీ అవుతున్న బొమ్మల దగ్గర నుంచి మీకు చూపించుకుంటూ వస్తాను. ఈయన వచ్చేసి ఇన్ఛార్జ్ అనమాట. ఈయన ఇక్కడే ఉంటారు. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇవేనమాట వినాయకుడు విగ్రహాలు వచ్చేసి మనకి వర్కింగ్ స్టేజ్ లో అయితే ఉన్నాయి. మనకి ఇంకా వినాయక చవితికి 1 మంతే ఉన్నాయి, కానీ ఇవి ఇంకా రెడీ అయితే అవ్వలేదు. సో ఫుల్ గా అంటే డిజైన్ అయితే రెడీ చేశారు, కానీ వీటికి కలర్స్ అయితే ఎక్కించలేదు. అయినా కలర్స్ ఎక్కించకపోయినా మనకి చాలా అద్భుతంగా ఉన్నాయనే చెప్తాను ఈ విగ్రహాలు. ఎందుకంటే మీకు కనిపిస్తున్నాయి కదా ఎంత అద్భుతంగా ఉన్నాయో. సో మనకి వీటికి ఫైనల్ ఫినిషింగ్ ఇచ్చాక కూడా మనకి ఇంకా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఈ విగ్రహాలు అయితే మనకి. ఇవి వచ్చేసి మనకి చిన్న విగ్రహాలు అనమాట. చూస్తున్నారుగా 4 అడుగులు అయితే ఉన్నాయి ఈ విగ్రహాలు అయితే. మనకి చివరి నుంచి ఆ చివరి వరకు అయితే ఉన్నాయి. ఈ విగ్రహాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. సో ఇవి డిజైన్ చేశాక ఇంకా బాగుంటాయి అనమాట మనకి. ఫ్రెండ్స్ ఇంకా రెడీ అయిన విగ్రహాలు అయితే చూడడానికి రెడీగా ఉన్నారా? సో చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి పెద్ద విగ్రహాలు అనమాట. మనకి ఎంట్రన్స్ లోనే ఉంటాయి, గోడెం ఎంట్రన్స్ లో. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇవి వచ్చేసి వాళ్ళ ఇల్లు అనమాట. అంటే ఇక్కడ రాజస్థాన్ వాళ్ళు అయితే ఉంటారు ఇవి డిజైన్ చేయడానికి. సో వాళ్ళు ఉండే హౌస్లు అనమాట. ఇవన్నీ స్పెషల్ ఎడిషన్లు అనమాట. సో మీకు చూసుకున్నట్లయితే ఎంత బాగా కనపడుతున్నాయో చూడండి ఒకసారి. సో అన్ని లైటింగ్ కి మెరుస్తున్నాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, వినాయకుడి విగ్రహాలు దగ్గరికి అయితే వచ్చాం. మనకి నెక్స్ట్ మంత్ లో అంటే సెప్టెంబర్ లో మనకి వినాయక ఫెస్టివల్ అయితే ఉంది. వినాయక ఫెస్టివల్ అంటే ఏంటో కాదండి, వినాయకుడు బర్త్డే, పుట్టినరోజు. సో ఆ సందర్భంగా మనం ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. మనకి ఏంటంటే మనకి ఇది లొకేషన్ వచ్చేసి మనకి సత్తెనపల్లిలో ఉంటుంది. సత్తెనపల్లి నుంచి మనకి పిడిగిరాలు వెళ్లే రోడ్లో ఉంటుంది అనమాట. నేను అన్ని చూశాను, కానీ ఇక్కడ బొమ్మలు అనేవి ఒకసారి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. సో చూస్తున్నారు కదా, ఇంత అద్భుతమైన బొమ్మలని మీకు చూపించాలని నేను ఇక్కడికి రావడం అయితే జరిగింది. సో చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ బొమ్మలు. ఫ్రెండ్స్ ఇక్కడ బొమ్మలు చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇవి వచ్చేసి మనకి మీడియం సైజ్ బొమ్మలు అనమాట. ఈ రో బారుకు ఉన్నాయి. సో ఈ బారుకి మొత్తం మీకు ఎన్నో చూపిస్తాను. మనకి ఇటు వచ్చేసి వాటి మీద కొంచెం పెద్ద విగ్రహాలు అనమాట. ఇవి వచ్చేసి మనకి చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ బొమ్మలు వచ్చేసి. మనకి ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ అనేది చాలా బెటర్ అండి. సో మనకి ఇక్కడ బొమ్మల క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ ప్రతిదీ వాళ్ళ హ్యాండ్ మేడ్. ఇక్కడ మిషన్లు అయితే ఏముండవు. సో ప్రతిదీ హ్యాండ్ మేడ్తో చేస్తారనమాట మనకి ఇక్కడ. ఇన్ని విగ్రహాలు ఇంత దగ్గర నుంచి చూస్తుంటే 2 కళ్ళు అయితే సరిపోవట్లేదండి. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో. ఒక్కొక్కటి అంటే ఒకటి మించిన ఒకటి లాగా ఉందన్నమాట ఇక్కడ విగ్రహాలన్నీ. మీకు కనిపిస్తున్నాయి కదా, నేను చెప్పడమే కాదు, ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అనమాట. ఇది వచ్చేసి మనకి పాలరాతితో కట్టిన విగ్రహం లాగైతే ఉంది. సో చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉన్నాయో. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి నార్మల్ రేంజ్ అనమాట, మీడియం సైజు. మనకి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి. అసలు ఒకటి మించిన ఒక డిజైన్ అనమాట. కలర్స్ గానీ ఆ వేరియేషన్స్ గానీ ప్రతి ఒక్క విగ్రహం డిఫరెంట్ గానే ఉందన్నమాట మనకి. ఇవన్నీ మనకి లేటెస్ట్ గా తయారు చేసిన విగ్రహాలు అనమాట మనకి ఇక్కడ. సో ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఇంకొక ప్రత్యేకమైన బొమ్మ అయితే ఉందన్నమాట. మనకి 5 తలల వినాయకుడు బొమ్మ. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో. ఇది వచ్చేసి మనకి 5 తలల వినాయకుడు బొమ్మ అనమాట. చూడండి మనకి ఇక్కడ 1 2 3 4 ప్రొడక్ట్లు అయితే ఉన్నాయి. సో ఆ బ్యాక్ సైడ్ కూడా ఒకటి ఉంది చూడండి. ఇవన్నీ వచ్చేసి మనకి 5 తలల బొమ్మలు అనమాట. చూస్తున్నారు ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇవి వచ్చేసి మనకి అంటే మనకి వచ్చేసి ఓవరాల్ 7 feet అయితే వస్తాయి అనమాట కింద నుంచి పైకి.
ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నుంచి కొత్త డిజైన్ విగ్రహాలు అయితే ఉంటాయి అనమాట. మీకు కనిపిస్తుంది కదా. సో పైన వెంకటేశ్వర స్వామి బొమ్మ వచ్చి మనకి ఇక్కడ కింద వినాయకుడు బొమ్మ ఉంటది అనమాట. ఇవన్నీ ఈ డిజైన్ కి సంబంధించినవి అనమాట. ఆ డిజైన్ లో కూడా ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క కలర్ అనమాట. గోల్డ్, సిల్వర్, లైట్ ఎల్లో మీకు కనిపిస్తున్నాయి కదా. సో మనకి ఈ విధంగా ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి మనకి లైట్ పింక్ కలర్ అనమాట. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి వేరే డిఫరెంట్ బొమ్మలు అనమాట. ఇది వచ్చేసి మనకి పైన శివుడు బొమ్మ, బ్యాక్ సైడ్ సూర్యకిరణాలు. సో మనకి ఫ్రంట్ అయితే వినాయకుడు బొమ్మ అయితే ఉంటది, మీకు కనిపిస్తున్నాయి కదా. ఇది వచ్చేసి అంటే వీటిలో కూడా మనకి 4-5 కలర్స్ అయితే ఉన్నాయన్నమాట, మీకు కనిపిస్తున్నాయి కదా. ఈ కలర్ చూస్తే మనకి మిల్కీ వైట్ అనమాట. సో కింద అయితే మనకి గోవా అయితే ఉంది, కనిపిస్తుంది కదా. సో మనకి వీటి కూడా స్పెషల్ ఎడిషన్ అనమాట ఈ కలర్ వచ్చేసి మనకి. సో ఈ విగ్రహం కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉందో మనకి. అంటే ప్రతి ఒక్క విగ్రహం వేరే దాన్ని చూస్తుంటే దానికి మించింది. మనకి కొనడానికి వెళ్ళినప్పుడు క్లారిటీగా వెళ్ళాలి. సో మనం ఒక విగ్రహం చూసి వేరే విగ్రహం చూస్తే అది నచ్చుతుంది, ఇది నచ్చుతుంది అనమాట. సో ఆ విధంగా అయితే మనకి ఇక్కడ ఉండటం అయితే జరిగింది. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నుంచి అయితే మనకి పెద్ద విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి, చూస్తున్నారు కదా. సో మన వీడియో వచ్చేసి కొంచెం స్లో ఉంటుంది అనమాట, ఎందుకంటే ప్రతి ఒక్క విగ్రహం మీకు ఇక్కడ నుంచి చూపిస్తాను స్లోగా. ఈ కలర్ వచ్చేసి మనకి స్పెషల్ ఎడిషన్ అనమాట. అన్నిట్లో ఇవే ఎక్కువ బుక్ అవుతాయి అంట మనకి. ఈ కలర్ కూడా ఎందుకంటే ఈ కలర్ చూడండి ఒకసారి ఎలా కనిపిస్తుందో మీకు. సో పాలరాతితో చెక్కిన విగ్రహం లాగా ఉంది. ఇవన్నీ మనకి మట్టితో తయారు చేసిన విగ్రహాలు యాక్చువల్ గా. కానీ ఇవేవి కూడా నేను చూస్తున్నాను కదా, మీరు కూడా చూడండి దగ్గర నుంచి. సో అన్ని రాతితో చేసిన విగ్రహాలు, చెక్కిన విగ్రహాలు లాగే కనిపిస్తున్నాయి అనమాట మనకి. సో ఆ పైన తలపాగా గాని, ఆ చెవులు గాని, అంటే ఆ తొండం గాని అన్ని మనకి చెక్కినట్టుగానే కనిపిస్తున్నాయి అనమాట. మనకి ఎక్కడ కూడా ఇది తయారు చేసిన విగ్రహం అని అనిపించదు అనమాట. నేను దగ్గర నుంచి చూశాను కాబట్టి చెప్తున్నా. ఇక్కడ ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క డైమండ్ లాగా ఉందన్నమాట. అంటే నిజమే చెప్తున్నాను, ఎందుకంటే నాకు అంతా బాగా నచ్చింది అనమాట విగ్రహాలు ఇక్కడ కూడా. ఈ విగ్రహాలు వచ్చేసి మనకి ఓవరాల్ గా 15 అడుగులు అయితే వస్తుంది అనమాట మనకి కింద నుంచి. సో మనకి అంటే ప్రతి ఒక్క ఊర్లో మనకి ఇటువంటి విగ్రహాలు అయితే మనం చూస్తూ ఉంటాం. సో ఇది చూస్తున్నారు ఎంత పెద్దదో, సింపుల్ గా చెప్పాలంటే నా చేయి పెడుతున్నా. సో ఆ విగ్రహం ఏలు నా చేయి అంత ఉందన్నమాట. సో అంత పెద్ద విగ్రహాలు అనమాట. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో మనకి. అంటే చూడటానికి 2 కళ్ళు కూడా సరిపోవట్లేదు అనమాట నాకు ఇక్కడ నుంచి. సో మనకి ఇదొక కలర్ అనమాట. మెయిన్లీ ఈ కలర్ కూడా చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి. ఫ్రెండ్స్ మనం ఇక్కడ మెయిన్ గా చూసుకున్నట్లయితే ఈ కలర్ గచ్చకాయ కలర్ ఉన్న విగ్రహాలు మనకి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అవైలబిలిటీ అనమాట. నేను ఎందుకని అడిగితే, సో మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ ఇలాంటి విగ్రహాలు అయితే మనకి ఇష్టపడి బుకింగ్ చేసుకున్నారనమాట. మనకి ఆల్మోస్ట్ అన్ని సోల్డ్ అయిపోయినాయి, ఎందుకంటే అంత అద్భుతంగా ఉందన్నమాట ఈ విగ్రహం వచ్చేసి. సో మనకి ఇది కూడా, ఈ కలర్ కూడా మనకి చాలా అంటే చాలా ఈజీగా సోల్డ్ అవుట్ అయిపోయినాయి అంట. సో సోల్డ్ అవుట్ అయిపోవడానికి గల కారణం ఏంటంటే ఈ విగ్రహాల అందం అనమాట. సో చూస్తుంటే రియాలిటీగా కూడా చూసినట్టుంది మనకి. సో చూస్తున్నారు కదా, ప్రాణం పోసుకున్నట్టుంది ఈ విగ్రహం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొంచెం పెద్ద విగ్రహాల దగ్గరికి అయితే ఉన్నాం అనమాట. మనకి ఇక్కడ ఆల్మోస్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే పైన టచ్అప్లు అయితే మన వాళ్ళు వేస్తున్నారు, మీకు కనిపిస్తున్నారు కదా. సో పైన వర్క్ అయితే ఉంది. అన్నయ్య కూడా అంటే నెంబర్లు వేస్తున్నారు, ఇందాక చూపించాను కదా. సో అన్నయ్య నెంబర్లు వేస్తున్నాడు అనమాట. ఈ పెద్ద విగ్రహాలు మనకి ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి ఈ విగ్రహాలు కూడా చూద్దాం. ఫ్రెండ్స్ ఈ విగ్రహాలు అయితే మనకి కంప్లీట్ అయిపోయాయి అనమాట. అన్న కూడా సీరియల్ నెంబర్ వేస్తున్నాడు. సో సోల్డ్ అవుట్ అయిపోయినాయి, ఏమైతే అవైలబిలిటీ అన్ని చేస్తున్నారు అనమాట. సో మనకి ఇంకా మెయిన్ గా చూసుకున్నట్టయితే ఇంక ఇక్కడ అంటే వర్క్ అయితే ఏం లేదు. ఈ విగ్రహాలు అయితే అన్ని కంప్లీట్ అయిపోయినాయి. సో చూస్తున్నారు కదా, నాకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ విగ్రహాలే కనిపిస్తా ఉన్నాయి. సో మధ్యలో నేను నడుచుకుంటూ పోతుంటే చాలా అంటే చాలా హ్యాపీనెస్ గా అనిపించింది అనమాట. చూడండి పాల రాయితో చెక్కినట్టు ఉందన్నమాట విగ్రహం. సింపుల్ గా చెప్పాలంటే మీకు అర్థమయ్యే ఉంటది ఈ పాటికల్లా. సో చూడండి అక్క అయితే మనకి చిన్న చిన్న టచ్అప్లు ఉంటే చేస్తుంది అనమాట. వీళ్ళంతా రాజస్థాన్ వాళ్ళే, లోకల్ వాళ్ళు అయితే కాదు, పిల్లలతో సహా ఉన్నారు ఇక్కడ. వీళ్ళంతా ఒకే ఫ్యామిలీ అనమాట. సో ఫ్యామిలీతో కలిసి వర్క్ అయితే ఇక్కడే చేసుకుంటారు. ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఫైనల్ గా చూసుకుంటే మనకి అన్న పైన అంటే తలపాగా ఉంది కదా, దానికి పెయింట్ అయితే వేస్తున్నాడు అనమాట. సో చూడండి నవ్వుతున్నాడు బ్రో. स्कूल जाता नहीं, स्कूल किधर किधर अन्ना देवी स्कूल है. ओके. नाम क्या है? मोनिका. तुम्हारा नाम? विक्रम. ए विक्रम इज अ गुड नेम. ఫ్రెండ్స్ అక్కడ పిల్లలతో మాట్లాడాక చాలా హ్యాపీ అనిపించింది. అన్న వాళ్ళని వీడియో తీస్తుంటే వాళ్ళ మమ్మీ మా పిల్లల్ని కూడా వీడియో తీయని చెప్పారు. సో వాళ్ళతో మాట్లాడితే చాలా హ్యాపీ అనిపించింది. సో మనం మన వీడియోలోకి అయితే వెళ్దాం. సో చూస్తున్నారు కదా, ఈ విగ్రహం వచ్చేసి అంటే డైమండ్ అండ్ గోల్డ్ కలర్ లో ఉంది మొత్తం వచ్చేసి మనకి విగ్రహం. సో ఇది వచ్చేసి స్పెషల్ అన్నమాట. సో స్పెషల్ డిజైన్, ఇది ఆల్రెడీ అయిపోయి ఉంటుంది మేబీ.
సో చూస్తున్నారు కదా ఎంత డిజైన్ ఉందో ఈ విగ్రహానికి వచ్చేసి. మనకి ఇలాంటి విగ్రహం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. మనకైతే ఇది వచ్చేసి సో మనకి ఇటు చూసుకున్నట్టయితే ఇవన్నీ ఈ రోజు మార్నింగే వర్క్ అయితే 100% కంప్లీట్ అయిపోయాయంట. సో చూస్తున్నారు కదా ఈ విగ్రహాలు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎంత అద్భుతంగా ఉన్నాయో. సో అన్నవాళ్ళు కనిపిస్తున్నారు కదా. సో ఓనర్ ఏం చెప్పాడంటే వాటికి లైట్ గా కనురెప్పలు అనేవి కొంచెం బయటికి ఇంకా డిజైన్ బయటికి రావాలంట. సో అందుకని అన్నవాళ్ళు అంటే ప్రతి విగ్రహానికి సో మనకి కనురెప్పలు అయితే కొంచెం పెద్దవిగా వేస్తున్నారంట. నేను అడిగితే చెప్పారు ఇక్కడ. మనం మాట్లాడడానికి కూడా వీళ్ళెవరికి తెలుగు రాదు. సో నాకేమో హిందీ రాదు. సో అందుకే వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేయలేదు. సో అందుకని మనం ముందుకు వెళ్ళిపోదాం ఇంకా. సో మనకి ఇటు ఇంకా 4-5 విగ్రహాలు ఉన్నాయన్నమాట, పెద్ద విగ్రహాలు వచ్చేసి. సో ఫైనల్ గా ఇవేనమాట పెద్ద విగ్రహాలు అయితే మనకి ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి లైట్ గా పింక్ ఆరెంజ్ కలర్ అన్నమాట. సో ఇక్కడ 2 విగ్రహాలు ఉన్నాయి. ఆ రెండిట్లో ఇది ఒక విగ్రహం అన్నమాట. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అంటే సేమ్ గోల్డ్ కలర్ తో చెక్కిన విగ్రహం లాగైతే ఉంది. సో ఇక్కడ నాకు నచ్చిన విగ్రహం మీకు ఒకటైతే చూపిస్తాను. సో ఇదన్నమాట నాకు నచ్చిన విగ్రహం అయితే. సో ఇక్కడ ఉన్న విగ్రహాలన్నిటిలో కల్లా ఇదేనమాట నన్ను మంచిగా అట్రాక్టివ్ అయితే చేసింది. చూస్తున్నారు కదా ఆ షైనింగ్ గానీ ఆ ఫినిషింగ్ గానీ అంటే కళ్ళ ముందు అంటే చెక్కిన విగ్రహం ప్రాణాలతో ఉంటే ఎట్లా ఉంటది. సో ఆ విధంగా ఉందన్నమాట మనకి ఈ విగ్రహం వచ్చేసి. అంటే ఆ రెడ్ కలర్ లా కండువా లాంటిది చూడండి. సో పంచ్ అన్నమాట. సో చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సో నేను మాటలతో చెప్పడం కాదు కానండి, అదిరిపోయింది అంతే సింపుల్ గా. సో ఇవి మీడియం సైజ్ బొమ్మలు అనమాట. సో చూస్తున్నారు మనకి 50% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా దీనికి ఫైనల్ టచ్ అయితే ఏమలేదు. సో కళ్ళు గానీ ఆ డిజైన్ గానీ సో మనకి వేస్తారు అనమాట. మనకి ఈ విగ్రహం వచ్చేసి మనకి శివుడితో కలిపి ఉంటది అనమాట. ఈ వినాయకుడి విగ్రహం వచ్చేసి మనకి ఇక్కడ అంటే క్రియేటివిటీ చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఇవి వచ్చేసి మనకి చిన్న బొమ్మలు అనమాట. సో ఇవి మనకి వర్క్ అయితే ఇవి ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదు. సో మనకి ఫైనల్ టచ్ అయితే ఇవ్వాలన్నమాట. ఈ బార్కి అయితే మనకి చిన్న విగ్రహాలు అయితే మనకి కనిపిస్తా ఉంటాయి. ఇవి వచ్చేసి మనకి కొంచెం పెద్ద సైజు బొమ్మలు అనమాట. అంటే ఇందాక చిన్న బొమ్మలు చూసాం కదా వాటికి మించి ఉంటాయి అనమాట ఇవి కూడా. సో ఇవి కూడా చాలా అద్భుతంగా ఉన్నాయనే చెప్పాలి. సో మనకి అంటే 4 చేతుల బొమ్మలు అనమాట. ఇవన్నీ కూడా మనకి చేతిలో శంఖం ఇవన్నీ ఉంటాయి. మనకి చూస్తున్నారు కదా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అనమాట. మనం ఇక్కడ అన్ని రకాల విగ్రహాలు అయితే మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. అన్ని రకాలు అయితే మనకు ఉన్నాయి. అంటే శివుడు, వెంకటేశ్వర స్వామి, పార్వతీదేవి వీళ్ళందరితో కలిపిన విగ్రహాలు అయితే మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. బొమ్మల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతం అనే చెప్తాను. సో మనం ఒక 12 అడుగులు బొమ్మ దగ్గరికి అయితే ఉన్నాం అనమాట. సో చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో. అంటే ఇక్కడ డిజైన్ గానీ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ గానీ చాలా అద్భుతంగా ఉంటది అనమాట. అంటే నేను చెప్పడం కాదు, సో నాకు ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా. చూడండి బొమ్మలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఒకసారి దగ్గరికి రండి ఫ్రెండ్స్. ఇంకా నేను చూపించిన విగ్రహాలు అయితే మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. సో మన ఛానల్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో గంట సింహం ముఖ్యం మిగులు. ఓకేనా, థ్యాంక్ యూ.